అసలు నాగశ్విన్ ఏం ప్లాన్ చేస్తున్నారో కానీ కొన్ని థింగ్స్కి లోపల మైండ్ పోతుంది అని ఎలా ఉంది. ఇదివరకు దింపినవన్నీ ప్రమోషనల్ అండ్ ఇంట్రడక్షన్ థింగ్స్ టైప్లో ఉంటే ఇది మాత్రం యాక్చువల్ థింగ్ అయిన స్టోరీ అండ్ మచ్ మోర్ డీటెయిలింగ్కి కేటాయించారు. ఇక్కడ స్టోరీ అనేది ఎందుకంటున్నా అంటే రివీల్ చేసిన థింగ్స్ చూసుకుంటే లింక్ చేసుకోవడానికి ఒక పెద్ద డిస్కషన్ జరుగుతుంది. ఒక్కసారిగా సోషల్ మీడియాలో అసలు కల్కి ఎవరో అనే క్వశ్చన్ స్టార్ట్ అయింది. బికాస్ ఆ కట్ అలాంటి కట్. మరి నేను మీకు అన్నిటికీ ఆన్సర్స్ ఇచ్చే ప్రయత్నం చేస్తాను. కొన్నిటికైతే మల్టిపుల్ థాట్స్ ఉన్నాయి, నాకు ఇంకా మైండ్లోనే రన్ అవుతున్నాయి. అవి ఎన్నో ఆలోచనలు కల్కి అండ్ కలి విషయంలో. ఇక లేట్ చేయకుండా లెట్స్ డీకోడ్ కల్కి ట్రైలర్. అయితే ఒకటి, ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదా? ఒక 1K కనుక పెరిగిందంటే ఒక మార్కుని రీచ్ అవుతాము. సో అంతా మీదయ్యా. సరే, ఫస్ట్ వన్. ఇదివరకు ఎవరన్నా ఏమనుకున్నారు? ప్రభాస్ కల్కి, అశ్వత్థామకి టైం అయిందని అర్థమై రావటం, కల్కికి సహాయం చేయటం టు కిల్ కలి. ఇది యాక్చువల్ థింగ్, అనగా బేసిక్ థింగ్. బట్ ఇక్కడే నాగశ్విన్ అక్కడి కాంప్లెక్స్లో లాగే మన బ్రెయిన్స్ కూడా కాంప్లెక్స్ థింగ్స్ని అర్థం చేసుకోవాలని స్టోరీ టెల్లింగ్ని రసభత్తరంగా రాసినట్టుంది. ఆఫ్టర్ వాచింగ్ కల్కి ట్రైలర్ నాకైతే స్టోరీ టెల్లింగ్ని ఇంకా బిగ్గర్గా ప్లాన్ చేశారు అనే ఫీలింగ్ వస్తుంది. ఇలా ఎందుకంటున్నా అంటే మనం ఇక్కడ నుంచి స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ సమ్ 80 అంటే సమ్ 80T, సుమతి. లైట్గా సుమతి అని ప్రొనౌన్స్ చేసినట్టుగా ఉంది కదా. సుమతి వచ్చేసి కల్కి యొక్క తల్లి అవుతుంది కల్కి పురాణం చూస్తే. ఇక్కడ కింద కొంత డిస్క్రిప్షన్ ఉంది. దాని అర్థం ఏంటంటే కాంప్లెక్స్ ఒక ల్యాబ్లో ఆడవాళ్ళని సమ్ వేరియస్ టెక్నిక్స్, ఇంజెక్షన్స్, మెథడ్స్ ద్వారా ప్రెగ్నెంట్ చేసి పిల్లల్ని పుట్టించే థింగ్ అనేది చేస్తున్నట్టు. అక్కడి నుంచి పారిపోయి వచ్చిన ఆమె దీపిక. తన క్యారెక్టర్ పేరు సమ్ 80. దీపిక మీద 2886 నుంచి రీసెర్చ్ చేస్తున్నారు. తనకి గర్భం అనేది రాదు అని తెలిసింది. ఎన్ని చేసినా తనకి పిల్లలు పుట్టరు అని ల్యాబ్ చెప్పేసింది. బట్ అన్ఎక్స్పెక్టెడ్గా ఒక పరిశోధన వల్ల తాను ప్రెగ్నెంట్ అయింది. 150 days ప్రెగ్నెంట్ తను. మరి అసలు ఆ ల్యాబ్ ఎందుకు, ఏం చేస్తున్నారు, ఇదంతా మాత్రం కంప్లీట్లీ కాన్ఫిడెన్షియల్ థింగ్. అలాంటి టైంలో కాంప్లెక్స్ నుంచి దీపిక, అదే సమ్ 80 పారిపోయింది. తన మీద 5 star బౌంటీ ఉంది. తనని పట్టుకొని కాంప్లెక్స్కి అప్పగిస్తే 1 million యూనిట్స్ అలాగే కాంప్లెక్స్లోకి ఎంట్రీ వస్తుంది. ఈ ఉద్దేశంతో భైరవ రంగంలోకి దిగుతాడు. ఇటు పక్క పుట్టబోయే బిడ్డ కల్కి అని అశ్వత్థామ అనుకుంటాడు. అలాంటి చర్యలు జరుగుతాయి. మరి కల్కి పుడుతున్నాడు అనేలా. సో దీపికని కాపాడాలి పుట్టబోయే కల్కి కోసం. అశ్వత్థామ వర్సెస్ కల్కి అనేది స్టార్ట్ అయింది. ఇద్దరు ఫైట్ చేసుకోవడం చూడొచ్చు. ఇక్కడ అశ్వత్థామ హైట్ చూసారా? 12 to 13 feet. ద్వాపర యుగంలో వాళ్ళంతా హైట్ ఎక్కువ ఉండేవాళ్ళు. సో దాని డీటెయిలింగ్ అస్సలు మిస్ అవ్వలేదు. అండ్ అశ్వత్థామ పవర్ని ఇక్కడ, ఇంకోటి ఇక్కడ, అండ్ స్పీడ్ని ఇక్కడ చూపించారు. అలాగే భైరవ పవర్ను కూడా ఇక్కడ చూపించారు. ఈ విషయాలు ట్రైలర్ని మనం ఒక 2-3 సార్లు చూస్తే ఒక క్లారిటీ వచ్చేస్తుంది. సో ఇప్పుడు వచ్చే క్వశ్చన్స్ ఏంటి అంటే, మరి ప్రభాస్ కల్కియా కాదా? కమల్ హాసన్ కలియా కాదా? పుట్టబోయే బిడ్డ కల్కి అయితే మరి భైరవ ఎవరు? ఒకవేళ భైరవానే కల్కి అయితే అశ్వత్థామ ఎందుకు దీపికకి పుట్టబోయే పిల్లోడు కల్కి అని తనని కాపాడుతున్నాడు? దీనికి నా దగ్గర 3 అజంప్షన్స్ ఉన్నాయి. ఐ మీన్ 3 థీరీస్. ఇందులో మూడోది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, మీరు వినండి. భైరవ యాజ్ కాలభైరవ, ఆల్సో నోన్ యాజ్ శివ. ఫస్ట్ రెండింటిలో అయితే ప్రభాస్ కల్కి. ఆ ఫస్ట్ 2 ఏంటంటే బాహుబలి ఇంటర్వెల్ టైప్ ఒకటి. అంటే దీపిక సమ్ 80 తన కొడుకు, ఇదంతా డైవర్షన్ అయి ఉండొచ్చు. లైక్ యాక్చువల్లీ భైరవానే కల్కి అయి ఉండాలి. బట్ దీపికకి పుట్టబోయే బిడ్డ కల్కి అని అందరూ అనుకుని ఉండొచ్చు. అదిదా ట్విస్ట్ అని పెట్టి ఉండొచ్చు. కల్కి కల్కి అని ఇన్నిసార్లు అంటున్నావు. కల్కి గురించి నాకు ఇంకా తెలుసుకోవాలని ఉంది. అర్జెంటుగా ఏదన్నా చెప్పు అంటే కల్కి అవతారం అని అద్దరిపోయే ఆడియో బుక్ ఒకటి ఉంది. అసలు కల్కి ఎవరో, కలియుగానికి కల్కికి సంబంధం ఏంటి, కల్కి చేతిలో ఉండే ఖడ్గం ఏంటి, పురాణాలు ఏం చెప్తున్నాయి, కల్కి అవతారం నుంచి కల్కి చరిత్ర వరకు చాలానే ఇన్ఫర్మేషన్ ఉంది. ఇవన్నీ మీరు కల్కి అవతారం ఆడియో బుక్లో వినొచ్చు. అండ్ ఇది తెలుగులోనే ఉంది. మరి ఇది వచ్చేసి ఎక్కడుంది అంటే కూకు ఎఫ్ఎంలో ఉంది. ఇదే కాదు, ఇందులో ఇంకా ఎన్నో ఆడియో బుక్స్ దట్టు తెలుగులో ఉన్నాయి. ఇందులో ఒక కొత్త ఫ్యూచర్ లైక్ కూకు ఎఫ్ఎం బైట్స్ అని తీసుకొచ్చారు. 15 to 20 minutesలో సమ్మరీని తక్కువ టైంలో వినేయచ్చు. ఇంకా ఇది కంప్లీట్లీ యాడ్ ఫ్రీ. అయితే ఇప్పుడు కూకు ఎఫ్ఎం కొత్తగా 7 days ఫ్రీ ట్రయల్ అనేది తీసుకొచ్చింది. ఈ 7 daysలో అన్ని ఫ్రీగా వినొచ్చు. 2 rupees అనేది డెబిట్ అవుతాయి అకౌంట్ కన్ఫర్మేషన్ కోసం. నెక్స్ట్ ఈ ట్రయల్ టైంలో సబ్స్క్రిప్షన్ వద్దు అనుకుంటే క్యాన్సిల్ చేసుకోవచ్చు. లేకుంటే ఎవ్రీ మంత్ 99 ఆటో డెబిట్ అవుతాయి. సో నేను చెప్పేది ఏంటంటే ఈ 7 days ఫ్రీ ట్రయల్ బంపర్ ఆఫర్ని అస్సలు వదలద్దు. కింద లింక్స్ ఉన్నాయి, చెక్ చేయండి. కూకు ఎఫ్ఎం మీ మనసుకు నచ్చింది వినండి. ఇంకోటి, ఈ సినిమాలో మృణాల్ ఠాకూర్ ఉందని కొంతమందికి తెలుసు. రాజేంద్ర ప్రసాద్ చేతిలో తాను చనిపోద్ది. తన క్యారెక్టర్కి ఏదో ఇంపార్టెన్స్ ఉందనే ఫీలింగ్ కొడుతుంది.
అసలు అశ్వత్థామకి ఆ మనీని ఎవరిచ్చారు, ఎలా పాస్ అయింది తన దగ్గరికి అనేది చూస్తే నా గెస్సింగ్ ఏంటంటే మృణల్ నుంచి ఆ పిల్లోడి నుంచి అశ్వత్థామకి అయి ఉండాలి. సినిమా నుంచి ఒక 6000 సంవత్సరాలు వెనక్కి వెళ్ళి మహాభారతంకి వెళ్తే చివర్లో అశ్వత్థామ చేసిన తప్పు వల్ల మనీ లేకుండా 6000 సంవత్సరాలు బ్రతకాలి అనే శాపం పడిద్ది కృష్ణుడి నుంచి. సో అశ్వత్థామ ఆ మణిని తీసి భీముడికిస్తే నష్టం జరిగింది ద్రౌపదికి కాబట్టి ఆమె తీసుకొని అట్ ద ఎండ్ అది యుధిష్ఠిర కిరీటం పైకి చేరుకుంటుంది ఆ మణి. నాకు తెలిసి ఆ కిరీటం ఇప్పుడు బయటపడి ఉండాలి, ఆరెల్స్ ఎప్పుడో బయటపడి ఇప్పుడు వెలిగి ఉండాలి. మేబీ అందుకే వీళ్ళు భయపడుతున్నారు అనుకుంటా. ఆ మణిని మృణల్ దొంగతనం చేసి తన పిల్లోడికి ఇచ్చుండొచ్చు. ఆ పిల్లోడు అలా వెళ్తూ ఈ మట్టిలో కిందకి వెళ్ళిపోయిన గుడి లోపలికి వెళ్ళుండాలి ఆ పిల్లోడు. అప్పుడే ఈ సీన్, అదే అశ్వత్థామ ఇంట్రో జరిగి ఆ పిల్లోడి దగ్గరున్న మణి వెలగడం చూసి అశ్వత్థామ ఇక మొదలవ్వటం జరుగుండొచ్చు. సరే, ఇక మణిని పక్కన పెట్టేసి మెయిన్ పాయింట్లోకి వస్తే నేనేమంటున్నా అంటే కమల్ హాసన్ రీఇన్కార్నేషన్ ప్రాజెక్ట్ అనేది స్టార్ట్ చేసి ఉండొచ్చు. అంటే వయసు పెరిగింది, సో మళ్ళీ తనని తాను పుట్టాలని వితౌట్ రిమూవింగ్ పాస్ట్ మెమరీస్ టైప్ ప్రాజెక్ట్ ఏమన్నా క్రియేట్ చేసి ఆడవాళ్ళ మీద ట్రై చేస్తూ ఉండొచ్చు. మేబీ అందుకే అనుకుంటా ప్రాజెక్ట్ కే అన్నారు. అంటే ప్రాజెక్ట్ కలి, నాట్ కల్కి అని కూడా కొడుతుంది. తన రీఇన్కార్నేషన్ కోసం ట్రై చేస్తూ ఉండొచ్చు కలి. సో దీపిక కడుపులో ఉన్నది కలి యొక్క రూపమా? అలా ఎన్నో ఎక్స్పెరిమెంట్స్ చేయగా చివరికి అది సక్సెస్ అయి ఉండొచ్చు సమ్ 80 వల్ల. బట్ ఇది వేరేలా అర్థం చేసుకొని తెలియక అశ్వత్థామ కల్కి అనుకొని కలిని కాపాడుతున్నాడా? అట్ ద ఎండ్ అశ్వత్థామ నేను రాంగ్ టీంలో ఉన్నానే అని కల్కి టీంలో జాయిన్ అవుతాడా? ఇది సెకండ్ థాట్. ఇక మూడో చూస్తే ఇది చాలా డిఫరెంట్ ఉంటుంది, మచ్ ఇంట్రెస్టింగ్ వన్. కల్కి కృష్ణుడి యొక్క ఇన్కార్నేషనా, కలి కంస యొక్క ఇన్కార్నేషనా, సమ్ 80 దేవకి యొక్క ఇన్కార్నేషనా, భైరవ శివుడి యొక్క ఇన్కార్నేషనా, అనగా డెస్ట్రాయర్ ఆఫ్ ది వరల్డ్, ది డెత్. ఈ టాటూకి అర్థం కూడా అదే, మరణం అని అర్థం. మీరు ఒకటి చూస్తే ప్రభాస్ హెయిర్ కూడా శివుడిలాగానే ఉంటుంది. అఫ్కోర్స్ విష్ణు అవతారమైన కల్కియే ప్రభాస్గా చూసుకున్నా సెట్ అవుద్ది ఇది. ఎందుకంటే కల్కి విష్ణు అవతారం అయినప్పటికీ కల్కి శివుడి భక్తుడు. కృష్ణ, కంస, దేవకి, శివ థింగ్ ఒకటి బాగా ఆలోచిస్తే మైండ్లోకి వచ్చింది. ఇలా చూసుకుంటే హూ ఈస్ కల్కి అనే క్వశ్చన్ వస్తుంది. అసలు ఇలా ఎందుకన్నానంటే కలి దీపిక కడుపులోని బిడ్డని చంపాలని అనుకోవడం వల్ల. కలి స్టోరీ అదే కదా అంటే అదే, బట్ ఇది భాగవతం కృష్ణుడి కథకి కూడా సింక్ అవుతుంది. ఇది ఎలా అనే చూస్తే కంసుడికి దేవకి యొక్క 8వ పిల్లోడు మరణాన్ని తెచ్చి పెడతాడు లాగా, ఇక్కడ కలికి సమ్ 80కి పుట్టబోయే బిడ్డ మరణాన్ని తెచ్చి పెడతాడు అనేలా. తనకి ఎన్నాళ్ళు ఎన్ని చేసినా పిల్లలు పుట్టలేదు, సుమారు 10 నుండి 11 ఏళ్ళ నుంచి. బట్ ఇప్పుడు గర్భం దాల్చేపాటికి కలికి భయం వేసి తన వెంట పడుతున్నాడు అని. ఈ క్రమంలో అశ్వత్థామ హెల్ప్. ఇక నెక్స్ట్ అశ్వత్థామ తెలియక శివుడి యొక్క ఇన్కార్నేషన్ అయిన భైరవతో ఫైట్ చేయటం నెక్స్ట్ లెవెల్లో ఉంది కదా. నాకు కూడా చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది ఇది. ఇప్పుడు ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే సమ్ 80కి పుట్టబోయే పిల్లోడు కల్కి కాకపోవచ్చు, ఆ పిల్లోడి తరువాత భైరవాకి సమ్ 80కి పుట్టే బిడ్డ కల్కి అవ్వచ్చు అని అభిప్రాయం. అంటే భైరవ కొడుకు కల్కిలాగా, భైరవ శివ అయితే కల్కి విష్ణువు. మరి కల్కి రోల్ ఎవరు చేస్తారు అనేది మాత్రం క్వశ్చన్ మార్క్. సో అలా కల్కి యొక్క నెక్స్ట్ పార్ట్ ఆఫ్టర్ 25 ఇయర్స్ చూసుకుంటే 2923లో ఉండొచ్చు అనిపిస్తుంది. అట్ లాస్ట్ అసలు భైరవ ఎక్కడి దాకా ఉండొచ్చు, అసలు ఏం చేస్తాడు ఎట్ ద ఎండ్, ఎక్కడి దాకా వెళ్తాడు, ఇవి అయ్యి ఉండొచ్చు అని నా థాట్. పాయింట్ 2, ఈ టెంపుల్ గురించి. యాక్చువల్లీ ఇది రియల్ థింగ్ నుంచి తీసుకున్నారు. మీకు తెలిసే ఉంటుంది, విష్ణువు అవతారాల్లో పరశురామ ఒకరు. ఆయన శివుడి భక్తుడు, ఎంతలా అంటే ఒక రేంజ్లో అనమాట. ఆయన కట్టించిన గుడి ఇది. నెల్లూరులోని పెరుమల్లపాడు దగ్గర నాగేశ్వర స్వామి టెంపుల్ ఇది. 1850 ఫ్లడ్స్ టైంలో మట్టి కప్పేయడంతో భూమిలోకి వెళ్ళిపోయింది. రీసెంట్గా 2016లో తవ్వకాల్లో బయటపడింది. అదే ఇక్కడ రీక్రియేట్ చేసిన ఫీలింగ్. ఆ భూమిలోకి వెళ్ళిన గుడిలో అశ్వత్థామ ఉన్నట్టుగా సినిమాలో చూపించారు. పాయింట్ నెంబర్ 3, ఇన్స్టెంట్ క్రిమేట్ 500 యూనిట్స్. మనకు చూపించే ఓపెనింగ్ సీన్ కాశీలోనిది. నార్మల్గా పడవలు ఉండాలి, బట్ నదులు సముద్రాలు అన్నీ ఎండిపోవడంతో ఇంకా వర్షాలు కూడా ఎక్కడా పడక కాశీలో కూడా. అందుకే స్పెషల్ టెక్నాలజీ వెహికల్స్ వాడతారు. అదే ఇక్కడ చూడొచ్చు. కాశీలోకి ఎంటర్ అవుతారు. కాశీలో గంగా నది ఒడ్డున దహన సంస్కారం చేస్తుంటారు కదా, కొంతమంది అక్కడ చేయించుకోవాలని కోరుకుంటారు. సో అదే ఇక్కడ 2898 టైంలో ఎలా ఉంటుందో చూపించారు. 500 యూనిట్స్ ఇస్తే అక్కడ దహన సంస్కారాలు చేస్తారనమాట. గంగా నది పూర్తిగా అదృశ్యమైంది ఇక్కడ. ఇక్కడే హోటల్ గంగాస్ అని కూడా చూడొచ్చు. అదే టైంలో అసలు కాంప్లెక్స్ ఎలా ఉంటుందో కూడా గ్లిమ్స్ ఇచ్చారు.
చెట్లు, నీళ్లు, ప్రకృతి, గుర్రాలు ఇలా లేనివంటూ ఉండవు అనేలా ఉంది. ఒక డైలాగ్ ఉంటుంది, భూమి మీద ఉన్న అన్ని కాంప్లెక్స్ లాగేసుకుంది అని. మేబీ అది ఇలాగే అయి ఉండాలి, అంటే ఇలా లాక్కుంటుంది అని. అలా మొత్తాన్ని లాగేసుకోవటం. ఇక్కడే మీరు ఒక లిఫ్ట్ని చూడొచ్చు, అడ్వాన్స్డ్ లిఫ్ట్. పైకి కిందకి వెళ్ళే లిఫ్ట్ కాదు, అసలైన లిఫ్ట్. లిఫ్ట్ చేసి తీసుకువెళ్ళడం లాగా. నెంబర్ 4, ఆటోమేటిక్ హోలోగ్రామ్. మీరు దీన్ని భైరవ అండ్ బుజ్జి యానిమేటెడ్ సిరీస్లో చూడొచ్చు. ఆ పిల్లల దగ్గర ఉంటుంది ఇది. దాన్ని భైరవ సైలెంట్గా తస్కరించాడు అనుకుంటా, దాన్ని యూజ్ చేసి ఇది చేస్తాడు. నెంబర్ 5, కలి 4 హెడ్లో ఏదో ఉంది. అశ్వత్థామకి ఒక మణి ఉంది, అదొక స్టోన్. అదే భైరవ దగ్గర చూసుకుంటే హోలోగ్రామ్ ఉంది, అదొక స్టోన్. బట్ కలి దగ్గర కూడా ఒక స్టోన్ ఉంది అనిపిస్తుంది. ఆర్ఎల్స్ ఈవిల్ పవర్కి 3వ కన్ను లాంటిది అయి ఉండొచ్చు, లేక ఒక పవర్ఫుల్ మనీ అయినా ఉండొచ్చు. క్లారిటీ లేదు, బట్ అక్కడ సంథింగ్ ఉంది. నెంబర్ 6, రెఫరెన్సెస్. నాగశ్విన్ బాహుబలి అండ్ థార్ రెఫరెన్సెస్ని బాగానే తీసుకున్నారు. కొన్ని యాక్షన్ షాట్స్ చూస్తే అవే గుర్తొచ్చాయి. ఇంకోటి ఏంటంటే, గ్లిమ్స్ టైంలోని కొన్ని షార్ట్స్కి ఇప్పటి షార్ట్స్కి డిఫరెన్సెస్ చూడొచ్చు. విఎఫ్ఎక్స్, యాడ్స్, డీటెయిలింగ్స్ అండ్ అడ్వాన్స్మెంట్స్లో బాగా జరిగాయి. అసలు ఇవన్నీ చూస్తుంటే ఆ వరల్డ్ బిల్డింగ్, ఆ క్యారెక్టర్స్ అండ్ అశ్విన్ ఏం చేస్తారు, ఏం చూపిస్తారు అనేది ఆలోచిస్తే ఒక డిఫరెంట్ ఫీలింగ్ వస్తుంది. మైథలాజికల్, ఫ్యూచరిస్టిక్, సైఫైకి మాస్ బీట్స్ యాడ్ చేశారు చూడండి, అదిదా అశ్విన్ మాస్ అన్నట్టుగా ఉంది. ఇవి గైస్ నేను గమనించిన డీటెయిల్స్. మీరేమన్నా గమనించుంటే కింద కామెంట్స్లో మాతో తప్పకుండా షేర్ చేసుకోండి. మీ థాట్స్, మీ అజంప్షన్స్, మీ థీరీస్ ఏంటో కూడా మాతో తెలియజేయండి. ఈ ట్రైలర్ బ్రేక్ డౌన్ వీడియో నచ్చితే లైక్ మాత్రం మర్చిపోవద్దు. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. విల్ మీట్ ఇన్ నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ. జై హింద్.